నోటి లెక్క. కన్యాకుబ్జ నగరపు రాజుగారు ఒక చాటింపు వేయించాడు. రాజుగారి నోటి లెక్కకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారంటహో అని. ఆ నగరంలో మంత్రి పదవి ఖాళీ అయింది. మంచి తెలివైన వాణ్ణి ఎవరినైనా చూసి మంత్రిగా చేయాలని నిశ్చయించుకుని రాజుగారు అలాగా తమకు వేయించాడు. బల్లో అంటే స్కూల్లో నోటి లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకునే పిల్లలంతా కూడా తమకు విని, అంటే అప్పట్లో ఏమన్నా చెప్పాలి అనుకుంటే అప్పుడు ఏ ఊరికి ఆ ఊరు అనమాట. అలా డ్రమ్స్ ఇప్పుడు అలాంటివే తముకులు ఉండేవి. అంటే పెద్ద డప్పో లేదా డోలు అంటారనమాట. దానికి ఒక మనిషి ఉండేవాడు. ఆయన అది పట్టుకొని గట్టిగా కొట్టి ఒక చెట్టు దగ్గర, అదే వాళ్ళందరూ కలిసే చోటు, అక్కడ రాజుగారు ఏం చెప్తారో అది చాటింపు వేస్తూ ఉంటాడు, అంటే చెప్తూ ఉంటాడు అనమాట. అందుకని ఆ ఊళ్ళో బడిలో నోటి లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న పిల్లలంతా కూడా తమకు విని తక్షణమే మేం చెప్తామంటే మేం చెప్తాము అని భుజాలు ఎగిరేసుకొని బయలుదేరారు. రాజుగారు ఇచ్చేది నోటి లెక్కే అయినా బడి పిల్లలకి అర్థమయ్యేటంత సులభంగా ఉండదని, ఎఫ్ఏలు బిఏలు పాస్ అయిన వాళ్ళకే గాని అర్థం కాదని ఆలోచించి పిల్లలకు లెక్కలు చెప్పే మాస్టర్లు కూడా వెళ్ళారు. రాజుగారు పూర్వకాలపు శాస్త్రాలంటే గౌరవం ఉన్నవాడు. ఆయన ఇచ్చే నోటి లెక్క రూపాయి అనాలు పైసల్లోనూ మనుగు విషేలు తూళ్లల్లోనూ ఉండేది కాక ఏ పంచాంగపు లెక్క అయి ఉంటుంది అని ఆలోచించి పంచాంగాలు రాసే సిద్ధాంతులు కూడా వెళ్ళారు. వడ్డీకి సంబంధించిన లెక్క అయి ఉంటుందనుకొని షాహుకారులు వెళ్ళారు. వాళ్ళందరినీ ఒక పెద్ద ప్రాకారం ఉన్న దొడ్డిలోకి వెళ్ళి నిలబడమని, అంటే భవనం వెనకకు వెళ్ళి నిలబడమని తలో కాగితం పెన్సిలు ఇచ్చారు రాజుగారు. వెనక వైపు నించిన కొందరు ఎక్కాలు మానాలు నెమర్కు తెచ్చుకుంటున్నారు, అంటే టేబుల్స్ ఫార్ములాస్ అనమాట. కొందరు సరస్వతీదేవిని ప్రార్థించుకుంటున్నారు, మరి మనకు చదువు చెప్పే సరస్వతి దేవే కదా. మరికొందరు బృహస్పతి, శక్రుడు, యుగంధరుడు, చాణక్యుడు, తిమ్మరసు మొదలైన గొప్ప గొప్ప మంత్రులందరినీ తలుచుకున్నారు. అంటే చాటింపు వేయించింది మంత్రి పదవి కోసమే కాబట్టి వీళ్ళందరినీ తలుచుకుంటున్నారు. రాజుగారు బేరీ మ్రోగేసరికి అంతా నిశ్శబ్దమైంది. నోటి లెక్క వినండి. 12లో 4 పోతే మిగిలేదెంత? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకు ఇచ్చిన చీటీ మీద రాసి గుమ్మం వద్ద నాకు చూపించండి. ఎవరి సమాధానం సరిగ్గా ఉంటే ఆయనకు మంత్ర పదవి ఇచ్చేస్తాను అని చెప్పాడు రాజుగారు. ఓ సింతేనా అనుకుంటూ అందరూ తమ తమ కాగితాల మీద పెన్సిళ్లతో జవాబు రాసేశారు. జనమంతా తమ తమ చీటీలను రాజుగారికి చూపించారు. ఆ చీటీలన్నిట్లోనూ ఒక్కటే మోస్తరు సమాధానం ఉంది, అంటే సేమ్ ఆన్సర్ అని. 12లో 4 పోతే మిగిలేది 8 అని బడిపిల్లలు రాసిన, పంతుళ్ళు రాసిన, సిద్ధాంతాలు రాసిన, షాహుకార్లు రాసిన అదే. రాజుగారు ఓపిగ్గా ఒక్కొక్క చీటీయే చూసి తప్పు అని నలిపి పారేసి పోండి అనేశారు. చివరకు భూషయ్య అనే కుర్రవాడు ఒక్కడే మిగిలాడు. అతడు తన చీటీని రాజుగారికి అందించాడు. ఇందులో ఏమీ రాయలేదేం అన్నారు రాజుగారు. నాకు రాయటం తెలియదు ప్రభు, నేను వ్యవసాయం చేసుకునే రైతుని, చదువుకోలేదండి అన్నాడు భూషయ్య. అట్లయితే లెక్కకి సమాధానం నోటిన చెప్పు అన్నాడు రాజుగారు. భూషయ్య అందుకు 12లో 4 పోతే మిగిలేది 0 అండి అన్నాడు. రాజుగారు వెంటనే భూషయ్యను మంత్రిగా నియమించాం అన్నారు. తక్కిన వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయింది. పల్లెటూరు రైతుకి మంత్రి పదవి ఏమిటి, వాడు చెప్పిన జవాబు తప్పు అన్నారు వాళ్ళు. శ్రీ 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 భూషయ్య గారిని వాడు వీడు అనటానికి వీల్లేదు, ఇంకా మంత్రిని చేశాం అన్నారు రాజుగారు. ప్రజలు భూషయ్యనే అడిగారు, ఏమండి 12లో 4 పోతే మిగిలేది 0 ఎట్లా అని. శ్రీ 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 భూషయ్య గారు చెప్పింది ఏమిటంటే, రాజుగారి ఉద్దేశం 12లో 4 తీసివేస్తే ఎంతో చెప్పమని కాదు. అదే అయితే గుడ్డి గంగమ్మ కూడా చెప్పగలదు. ఆయన ప్రశ్నలో విశేషం ఏదో ఉందని ఆలోచిస్తే నాకు వారు చెప్పిన 12 సంవత్సరాల్లోని 12 మాసాలు అంతొచ్చింది. ఈ 12లో ముఖ్యమైనవి వర్షాలు కురిసే 4 మాసాలు అని. వర్షాలు లేకపోతే పంటలు 0, అందుచేతే 12లో 4 పోతే మిగిలేది 0 అని చెప్పాను అన్నాడు. భూషయ్య తెలివికి మెచ్చుకుంటూ అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇదండి వాళ్ళ కథ, మన భూషయ్య తెలివి. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.